వరంగల్ జిల్లా ఈరోజు వరంగల్ మండల పరిధిలోని 3వ మరియు 14వ వార్డు బూత్ ఇన్ఛార్జి మరియు బూత్ స్థాయి నాయకులతో కలిసి వజ్ర గార్డెన్స్లో సమీక్ష సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్ల సమన్వయ కమిటీలకు నిర్దేశిస్తూ ప్రతి ఒక్కరూ ఆర్గనైజేషన్ చేసుకుంటూ సమర్థవంతంగా నాయకులు కష్టపడి పార్టీలో అమలు చేయబోతున్న 5 న్యాయాలు 25 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి మన అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో డీసీసీబీ బ్యాంకు చైర్మన్ పర్నేండి రవీందర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్నాని శేఖర్రావు, అదేవిధంగా పిఎస్సిఎస్సి చైర్మన్ బుద్ధ పెద్దన్న, రాష్ట్ర నాయకులు హనుమకొండ ఎస్సీసెల్ చైర్మన్ పేరుమంట్ల రామకృష్ణ, అదేవిధంగా చిట్టూరి అశోక్, వరంగల్ మండల అధ్యక్షులు జున్ను సుధాకర్, డివిజన్ కార్పొరేటర్లు జున్ను శోభరాణి, అనిల్ కుమార్, తుర్పాటి సులోచన, సారయ్య, డివిజన్ అధ్యక్షులు సైదియా ఇంతియాజ్, సీనియర్ నాయకులు జన్ను అభిషేక్, అదేవిధంగా అరుణాకర్, అదేవిధంగా పుత్తే పెద్దన్న, అడుప మహేష్, అడిగుప్పల సాంబేశ్వర్తో పాటు మండల డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనం గ్యారెంటీలు చేసాం. ఇక్కడ అందరికి పోయి గడప గడప పోయి అమ్మాయిలో ఇల్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రైతుకు రుణమాఫీ చేస్తాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గ్యాస్ ముద్దు 500కు 200 యూనిట్ కరెంట్ ప్రయాణం, అవి ఆల్రెడీ రుణమాఫీ 15th ఆగస్టు చేస్తానని ప్రామిస్ చేసిన వేదంతా 15th ఆగస్టు ఇన్ని చేసినా కూడా ఇంకా మనం వచ్చి 4 నెలలు కానీ మనము పర్యాసం చేస్తున్నాం. బాగా మన కాంగ్రెస్ రైతు కష్టాలు వచ్చినాయి, నీళ్లు కష్టాలు. అదే డిసెంబర్లో వర్షాలు పడతాయి, ఒక్కసారి ఆలోచించాం. ఆ మేము కానీ ఆ బయట సుందిల్లా తర్వాత కాళేశ్వరం కడితే అవన్నీ వాళ్ళ ఆయనే కొట్టుకపోయింది. 3 పిల్లలు ఉండిపోయాయి, నీళ్లు వాళ్ళు ఎత్తిపోయారు కదా, ఉంటే వాళ్ళు రక్షణ వాటికి ఏమాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసు. కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే సింపుల్గా ఉన్నాడు. ఆ నీళ్లు ఎత్తిపోసి ఈరోజు తాగునీటి సమస్య, రైతుల సమస్య రాకపోతుంది. ఏం చేయలేదు. చూసినా ఇప్పుడు మేము చాలా ఏమైనా ఇండస్ట్రీస్ వస్తాయి, పిల్లలకు ఉపాధి కలుగుతుంది. కోచ్ ఫ్యాక్టరీ 5 కోట్ల కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ ప్రారంభించింది. ఎవరు మాట్లాడారు? మీరందరూ కొడితే గుబ్బ కుయ్యని పారిపోయి ఇప్పుడు మళ్ళా కొత్త రూపంగా వచ్చిండు. ఆ రోజు ఎలక్షన్ రోజు నేను కౌంటింగ్ లో బాబురావు, శేఖర్రావు గారు, ఇంకెవరున్నారు, బుచ్చిరెడ్డి, అందరూ ఉన్నారు. నేను సింపుల్గా కూర్చున్నాను. కుమార్ ఉన్నాడు, అరుణాకర్ ఉన్నాడు. కౌంటింగ్ హాల్ ఎవరు అందరం కూర్చున్నాం. బూతులు లెక్క పెట్టు. ఆయన చాలా అపారమైన నమ్మకం ఉంది. హసన్పట్నం మండలం, మన ఆలపల్లి నమ్మకం పెట్టుకుని ఉంటాయి. ఎందుకంటే వర్ధనపేటలో ఆల్రెడీ అన్నగారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈయన టికెట్ ఇస్తే గెలవడు, దయచేసి అభ్యర్థిని మార్చాడని ఒక 10-20 మంది పోయి అందరినీ మెయిన్ ఇంపార్టెంట్స్ అందరు పోయి చెప్పినా కూడా వాళ్ళనే ఉంటా కేసీఆర్ గారు ఏం తెలుసు, మళ్ళా 1,00,000 మెజారిటీని గెలుస్తాడు పోండి అన్నారు. ఆ వ్యతిరేకతతో నా మీద నమ్మకం మీద మీరందరూ కష్టపడి పోలింగ్ మేనేజ్మెంట్ అయినా కూడా మీరందరూ కష్టపడి నాకు ఓట్లు వేసింది కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళని స్వేచ్ఛ వాయువుగా తెలుసుకున్నారు. అందరూ స్వేచ్ఛ వచ్చింది. సో అందరూ ఇప్పుడు మళ్ళీ బూత్ కమిటీలో ఒక్కటే ఓటర్ అభ్యర్థించే విధంగా వారు కార్యాచరణ తీసుకుని అత్యధిక మెజార్టీ నియోజకవర్గంలోనే ఏదైతే ఫైనల్స్ అనుకుంటున్నామో ఈసారి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలని కోరుతున్నాం. పెద్ద గడ్డ గిడ్జుడే పెద్ద జరుగుతుంది.
అదే మరి ఏం చేయాలి మా సారు మాకు ముఖ్యం. కాంగ్రెస్ జై కాంగ్రెస్ కరీం కావ్య గారి చేతి గుర్తుకే కరీం కావ్య గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్ నారాయణ గారి నాయకత్వం జై కాంగ్రెస్. ఓకే ఆ